హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు పచ్చి మామిడికాయతో పులిహార, అందులో క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. పచ్చి మామిడికాయ చాలా మంచిదండి, మనకి ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ముందుగా పచ్చి మామిడికాయ ఒకటి తీసుకొని దాంతోపాటు మనం క్యారెట్ పచ్చి మామిడికాయ రెండు తురుముకుందాము. ఈ రెండు తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తురిమేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి పులిహారకి ఏమేమి కావాలంటే పచ్చిమిర్చి, కరివేపాకు, తురుముకున్న క్యారెట్, తురుముకున్న మామిడికాయ, అలాగే పల్లీలు వేపినవి, ఇంకా తాలింపు గింజలు అంటే ఎండుమిర్చి, జీలకర్ర. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకోండి, బాగుంటుంది పులిహార. అది మీ ఇష్టం, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న తాలింపులు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అందరూ పల్లీలు కూడా అందులోనే వేస్తారు, కానీ వేగడానికి టైం పట్టిద్ది, అందుకే ముందుగానే వేపుకున్నాను. సిమ్లో పెట్టుకున్నాక లాస్ట్లో ఆపేశాక ఇప్పుడు పసుపు వేసుకోవాలి. డైరెక్ట్గా అన్నంలో పులిహారలో పసుపు వేసుకుంటే పచ్చి వాసన వస్తుంది. ఇలా పసుపు వేసుకోవడం వల్ల మీకు బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. ముందుగా అన్నంలో మనం సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత తురుముకున్న పచ్చి మామిడి వేసుకోవాలి. ఆ తర్వాత తురుముకున్న క్యారెట్, వేపుకున్న పల్లీలు, ఇంకా మనం తాలింపు పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము. ఫైనల్గా వేసేసుకొని కలిపేసుకుందాము. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహార. సీజన్ ఉన్నప్పుడే కదండి మామిడికాయ పులిహార చేసుకునేది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, టిఫిన్గా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. మామిడికాయ పులిహోర రెడీ. ఓకే, బాయ్.